అందరికీ వందనాలు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఇలా రాసింది, దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదుము అన్నాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదుము అన్నాడు. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాసింది, దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి దినమున వారిని ఆశీర్వదించి. రైట్, దేవుడు మానవుడిని సృజించినటువంటి విధానం ఇక్కడ ఉంది. దేవుడు చెప్పాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము అన్నాడు. ఆయన స్వరూపమందు ఆయన పోలికలో సృష్టించబడిన వాడు నరుడు. దేవునికి రూపం ఉండదు, స్వరూపమే ఉంటది. దేవునికి రూపం ఉండదు, స్వరూపమే ఉంటది. రూపము అనేది భౌతికమైన నేత్రాలకి కనిపించేది, స్వరూపము అనేది అదృశ్యమైంది. రూపము అనేది బయటకు కనిపించేది, స్వరూపము అనేది బయటికి కనిపించేది కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరు అని మనం గ్రహించినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఆత్మ. స్వభావము, దేవుని స్వభావము, దేవుని స్వభావము. యేసు ప్రభు రానంత వరకు భూమి మీద మనుషులకి స్పష్టంగా దేవుడు ఎవరో తెలియదు, మనకి తెలియదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, యేసు అనే ఒక ఆయన వచ్చి భూమి మీద ఒక మతాన్ని స్థాపించి ఆ మతానికి ఆయన నాయకుడిగా ఉండి అనేక మందిని ఆ మతంలోనికి నడిపిస్తున్నాడు అని అనుకుంటున్నారు. యేసు భూలోకానికి మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసును గురించి ఒక మాట రాస్తుంది, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యేసు క్రీస్తు గురించి చెప్తూ పౌలు ఎలా రాశాడు, యేసు అదృశ్య దేవుని స్వరూపి. యేసు అదృశ్య దేవుని స్వరూపి. నేను ముందే చెప్పాను, దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ అంటే అర్థం ఏమిటి అంటే అదృశ్యుడు. దేవుడు అదృశ్యుడు. అదృశ్యుడు అదృశ్యుడైనటువంటి దేవుడు స్వరూపం మాత్రమే కలిగి ఉన్నాడు, రూపం కలిగిన వాడు కాడు. దేవునికి ఏమి లేదు? రూపము లేదు. ఏముంది? స్వరూపం ఉంది. రూపము వేరు, స్వరూపం వేరు. రూపము కంటికి కనిపించేది, స్వరూపము అదృశ్యమైనది. అట్టి అదృశ్యుడైన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు నరుని నిర్మించినప్పుడు ఆయన స్వరూపంలో నిర్మించాడు. అవునా? నరుని నిర్మించినప్పుడు ఆయన స్వరూపంలో నిర్మించానని చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం 2 రెఫరెన్సులు చదివాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు.
అవునా? మానవుని చెయ్యాలనుకున్నప్పుడు ఎవరి స్వరూపంలో చేశాడు? దేవుని స్వరూపంలో చేశాడు. అవునా? దేవుని స్వరూపంలో చేసినప్పుడు నరుణ్ణి భూమి మీద నిలబెట్టాలి కాబట్టి ప్రకృతికి దేహానికి సంబంధం ఉండేటట్లు ఈ దేహాన్ని మట్టి తీసి మట్టితో చేశాడు. అవునా? 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికానందనంలో జీవవాయుని వదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడా? రైట్. ఇప్పుడు ఎన్ని భాగాలు అయ్యాడు? 2. ఒకటి దేహము, ఒకటి ఎప్పుడు దేహానికి ఇవ్వాలి, ఒకటి దేహము. దేహంలోనికి ఏం పంపించాడు? జీవాత్మను పంపించాడు. వారి నాసికారంధ్రములు జీవవాయువులు వదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఈ విధంగా సృష్టించబడిన నరుడు కూడా ఆత్మ. ఈ విధంగా సృష్టించబడిన నరుడు కూడా ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు నరుడికి దేహం ఉందా? శరీరం ఉందా లేదా? అది రూపము కలది. శరీరానికి రూపం లేదా? ఇప్పుడు ఆరాధనకు వచ్చే ముందు మనం తయారవడానికి ఎక్కడ నిలబడ్డాం? మన శరీరాన్ని చూసుకోవడానికి ఎక్కడ నిలబడ్డాం? అద్దం ముందు నిలబడ్డాం. అద్దం ముందు నిలబడితే ఎవరు కనబడుతున్నారు? నీ రూపం కనబడుతుంది. అవునా? నీ స్వరూపం కనబడదు. లేదా దేహంలో దేవుని స్వరూపం లేదా? ఉంది, కానీ అది కనబడదు. అద్దం ముందు ఉంటే ఏం కనిపిస్తుంది? నీ రూపం కనిపిస్తుంది. నరుడేమో రూప స్వరూపాలు గలవాడు, దేవుడేమో కేవలము స్వరూపం గలవాడే. మళ్ళీ చెప్తున్నాను, నరుడు రూపము మరియు స్వరూపము గలవాడు, దేవుడు కేవలము స్వరూపము గలవాడే. అందువల్ల దేవుడు ఏమన్నాడు అంటే, నేనని చేపను కానీ, నేనని ఏదైనా బంగారంతో కానీ వెండితో కానీ ఆడప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఆకాశం అందు కానీ భూమి మీద కానీ భూమి కింద నేల యందు కానీ ఏ రూపమును మీరు చేసుకోవద్దని హెచ్చరించాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో, మీ దేవుడినైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో మిమ్మల్ని బయటికి రప్పించాను. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. గుర్తుంచుకోండి. ఎక్కడ అంటే పైన ఆకాశం అందంటే నువ్వు ఆకాశానికి ఎక్కి అక్కడ విగ్రహాలు చేస్తావని కాదు. పైన ఆకాశం ముందున్న వాటి రూపం కానీ, భూమి మీద ఉన్నటువంటి వస్తువుల రూపం కానీ, భూమి కింద నేల యందు ఉన్నటువంటి రూపముల వస్తువుల రూపం కానీ నువ్వు చేసుకోకని చెప్పాడు. ఏ రూపమునైనా మీరు చేసుకోకూడదు, వాటికి సైకిల్ పడకూడదు, వాటిని పూజింపకూడదు. అనగా మీ దేవుడైన యెహోవానైన నేను రోషము గల దేవుడును అన్నాడు. కాబట్టి దేవుడి కాని దానికి దేవుడిని మొక్కిన ఆరాధించిన దేవుడికి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. రాదా? రైట్. నేను చెప్పేది మీకు అర్థమైంది. దేవునికి రూపం ఉందా? స్వరూపం ఉందా? చెప్పట్లేదు మీరు. నరుడికి రూపము ఉంది, స్వరూపం ఉంది. ఇప్పుడు రూపం ఉందా? స్వరూపం ఉందా? మనకి రూపమే ముందు, అంటే దేహం ముందు, ఆ తర్వాత స్వరూపం. ఆయన చెప్పాడు, వాని నాసికారంధ్రములో జీవాయుని వదగా నరుడు ఆయన చెప్పాడు, మన స్వరూపమందు నరులను చేయటం అన్నాడు. కాబట్టి ఇప్పుడు నరుని లోపల ఉన్న స్వరూపం ఎవరిది? దేవుడిది. నరుని బయట ఉన్న రూపం ఎవరిది? మట్టి. అది ఎవరితో మనకి తెలియదు. ఆదాముకి ఎలాంటి రూపం ఇచ్చాడో మనకు తెలియదు. అయితే ఇప్పుడు మనము మన అమ్మలాగా నాన్నలాగా ఉంటాం. ఎంతవరకు మీకు అర్థమైంది కదా? అర్థం అవ్వలేదా? అర్థం అవ్వలేదమ్మా? అర్థం అవ్వలేదా? మీరు కొంతమంది తలలో పట్టలేదు. దేవునికి రూపం ఉందా? స్వరూపం ఉందా? అందువల్ల దేవుడు అదృశ్యుడు అని బైబిల్లో రాస్తుంది. నేను ఎందుకు అలా చెప్పాను అంటే, దేవుడు అదృశ్యుడు, ఆయన మానవుల కంటికి
కనిపించడం, ఆయనకి రూపము లేదు, రూపాన్ని చేసుకోవద్దు అన్నాడని దేవుడు చెప్తే, ఈ బైబిల్ పట్టుకునే దేవుడిని చూసాం, దేవుడితో మాట్లాడాం అన్న వాళ్ళు ఉన్నారా లేరా? మరి ఏమనాలి? మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడు స్పీడ్గా తీయడం నేర్చుకోవాలి, పేపర్లు సౌండ్ రాకుండా. శ్రీమంతుడు అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలంలో యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి అంటే దేవుడు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వర్షించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, చూడనేరడు. ఎందుకు చూడలేదు, ఎందుకు చూడనేరడు అంటే ఆయనకేమి లేదు, దేవునికి నిర్దిష్టమైన రూపం లేదు కాబట్టి ఏ నరుడు చూడలేడు. ఏ నరుడు అంటే ఆదాం మొదలుకొని రేపు యేసు ప్రభు వచ్చినంత వరకు బ్రతికున్న నరుల్లో ఏ ఒక్కడు దేవుణ్ణి చూడలేదు. మరి తెల్లారగట్టే నాకు కనపడ్డాడు, రాత్రి నాతో మాట్లాడాడు, దర్శనం వచ్చింది నాకు అని చెప్పిన వాళ్ళు ఉన్నారా లేరా? మరి ఏమనాలి? నిర్గమకాండం 33వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండం 33:20 తీయండి అందరూ. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, నువ్వు నన్ను చూసి బ్రతకవు అన్నాడా? ఏ నరుడు నన్ను చూసి బ్రతకడన్నాడా? వీడు తెల్లాగా నా దేవుడిని చూస్తే 6వ గంటగా ఏమవ్వాలి? ఎవడైనా నేను రాత్రి తెల్లారులో దేవుడు కనపడ్డాడని చెప్తే తెల్లారు ఏమవ్వాలి? ఆయన దినం చెయ్యాలి, ఆయన మోసుకి వెళ్ళాలి. అప్పుడు అందరూ అడిగారు అనుకోండి, ఆరోగ్యంగానే ఉన్నాడు, ఏంటి ఇంత సడన్ గా చచ్చిపోయాడు అంటే, ఏమి లేదండి దేవుడు చూశాడని చెప్పాలి. అప్పుడు పాయింట్ అర్థమైందా? మోసే అడుగుతున్నాడు, ఎంత సేవ చేశాను కదా, ఎంత పరిచర్య చేశాను కదా, ఒక్కసారి నీ ముఖం నాకు చూపించవా, నీ దర్శనం నాకు ఇవ్వ అంటే, అప్పుడు మోసే ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు మోసేతో? ఏ నరుడు అన్నాడా, నువ్వు అన్నాడా? అంటే శరీరంతో భూమి మీద ఉన్న, 2 కాళ్ళతో నడిచిన, నవరంధ్రాలు ఉన్న, జ్ఞానేంద్రియాలు ఉన్న ఏ నరుడు మినహాయింపు లేదు. ఏ నరుడు దేవుణ్ణి చూడలేదు, చూడడు, చూస్తే బ్రతకడు. కారణం ఏంటి? ఆయనకి రూపం లేదు, ఆయనకేముంది? స్వరూపం ఉంది. రూపం వేరు, స్వరూపం వేరు. రూపము బయటికి కనిపించేది, స్వరూపము అంతరంగం, నీ ఆత్మ. కాబట్టి దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు? రూపము మరియు స్వరూపము గలవాడిగా సృష్టించాడు. దేవుడు ఏమై అన్నాడు? రూపము లేని శాశ్వతమైన స్వరూపం గలవాడై ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థం లేదా? దేవుడికి రూపం ఉందా? లేదు. మనకు రూపం ఉందా? లేదా? ఉంది. దేవుడు స్వరూపేనా? మనకు స్వరూపం ఉందా? ఉంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎంతో మంది లోకంలో దేవుడిని చూడాలని, దేవుడిని వెతకాలని, దేవుడు కావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు ఉండేవాడు దేవుడు కాడు. ఆయన ఎలాగొన్నాడు? ఆయన ఎలాగొన్నాడో ఏ నరుడికి తెలీదు. అక్కడి నుండి ఒకడు వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన చెప్పాడు దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడని. ఆత్మ అంటే అర్థం ఏంటి? ఆత్మ అంటే అదృశ్యుడు, భౌతికమైన రూపురేఖలు లేనివాడు, రూపము లేనివాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, నువ్వు అనుకున్నట్టు ఆయనకు రూపం ఉండదు, నువ్వు అనుకున్నట్టు ఆయన నీకు కనబడడం,
నువ్వు చూస్తానంటే నీ కళ్ళకు వచ్చేవాడు కాడు. అలా జరిగితే నువ్వు ఉండవు. ఏ రాయినో, ఏ రప్పనో, ఏ చెట్టునో, ఏ పామునో, ఏ మనిషినో, ఏ వస్తువునో, దేన్నో చూసి మనుషులు ఏమనుకుంటున్నారు? దేవుడు అనుకుంటున్నారు. వాస్తవానికి మనుషులు ఎవరిని చూడలేదు. బయట ఉన్నోళ్ళు దేవుడిని చూడలేరు, బైబిల్ ఉన్నోళ్ళు దేవుడిని చూడలేరు. ఎందుకంటే ఆయన మానవ భౌతిక నేత్రాలకి అదృశ్యుడు. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు, అది అక్కడ రాసి ఉంది. ఎవరైనా అదృశ్యుడు, అద్వితీయుడు. అది దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగుతాయి అన్నాడు. కాబట్టి దేవుడు ఎవరైనా రాసింది అక్కడ? అదృశ్యుడు అంటే ఏమి లేదు, ఆయనకి రూపం లేదు, దృశ్యం అనే రూపం లేదు. కాబట్టి ఒక విషయం మీకు క్లియర్ అయింది. ఏంటి అంటే, మీలో చాలా మందికి తెలుసు, మరోసారి చెప్పాను. ఏంటి అంటే, దేవునికి స్వరూపమే ఉంది, ఏమి లేదు, రూపం లేదు. దేవునికి స్వరూపమే ఉంది, ఏమి లేదు, రూపం లేదు. అందువల్ల భూమి మీద ఉన్న ఏ నరుడు దేవుణ్ణి చూడడానికి ఆశపడవలసిన అవసరము లేదు. కానీ ఆయన స్వరూపమే నువ్వు. అవునా? ఆయన స్వరూపమే నువ్వు. స్త్రీవైనా పురుషుడివైనా ఆయన చెప్పాడు కదా, ఆడుదానిగాను మగవాళ్ళుగాను దేవుడు సృష్టించినటువంటి మనుషుల్లో దేవుని యొక్క స్వరూపం ఉంది. ఆ స్వరూపము మనకు కూడా కనిపించదు. ఆ స్వరూపము ఈ రూపం గల దేహంలో పెట్టబడింది. ఓకేనా? రైట్. ఇప్పుడు స్వరూపం ఎలా ఏర్పడుతుంది? స్వరూపం ఎలా ఏర్పడుతుంది అంటే, స్వభావాన్ని బట్టి స్వరూపం ఏర్పడుతుంది. స్వరూపం ఎలా ఏర్పడుతుంది అంటే, స్వభావాన్ని బట్టి స్వరూపం ఏర్పడుతుంది. స్వభావమును బట్టి ఏం ఏర్పడుతుంది? స్వరూపం ఏర్పడుతుంది. అప్పుడు స్వభావం ఎలా ఏర్పడుతుంది? స్వభావం ఎలా ఏర్పడుతుంది తెలియదు. స్వభావం ఎలా ఏర్పడుతుంది? గుణ లక్షణాలను బట్టి. గుణాలు లక్షణాలు బట్టి ఏం ఏర్పడుతుంది? స్వభావం ఏర్పడుతుంది. స్వభావం ఏర్పడిన తర్వాత స్వరూపం అవుతాడు. అంటే ఒరిజినల్ వ్యక్తి ఆయనే. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆడి స్వరూపం అదిరా అంటాం కదా, అందరా అది దాని నిజ స్వరూపం అది అంటారు లేదా? అనలేదా? పోయినప్పుడు వినలేదా? ఆడి నిజ స్వరూపం ఎన్నాళ్ళకు బయటపడింది అంటారు లేదా? అనరమ్మా? అంటే ఎవరు బయటపడ్డారు? ఎస్, అసలు వ్యక్తి. ఇప్పుడు వ్యక్తి ఎవరు? వ్యక్తి ఆత్మే వ్యక్తి. వ్యక్తి ఎవరు? ఆత్మే వ్యక్తి. దీన్ని అంటే ఈ ఆత్మకి ఆవిడ, ఈవిడ, ఆమె, ఈమె అని వాడే పదాలన్నీ దేహానికి సంబంధించినవి కావు. అలాగే పురుషుల గురించి మాట్లాడినప్పుడు ఆయన, నేను, ఇతడు, అతడు అని చెప్పే ఈ మాటలు ఆత్మకు సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి కావు. ఇప్పుడు ఎవడో ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు, ప్రజలందరి చేత డబ్బులు కట్టించుకున్నాడు, బాగా డబ్బంతా కోడిన తర్వాత దాన్ని ఎత్తేసాడు. అప్పుడు ఏం బయటపడింది? అతని స్వరూపము బయటపడింది. ఏ స్వరూపం అది? మోసగాడు అనే స్వరూపం. అతను మోసగాడు అనే స్వరూపం కలిగి ఉన్నాడు లోపల, బయటేమో వేషం వేశాడు. అవునా? మీరు ఏ యాంగిల్లో చూడండి, ఒక వ్యక్తి యొక్క స్వరూపం బయటపడుతుంది. అవునా? 4 రోజులు అయితే తెలిసిపోతుంది కదా అంటారు కదా. 2 రోజులు అయితే అన్ని బయటకు వస్తాయి అంటారు కదా. ఏంటది? ఆ వ్యక్తి యొక్క ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఆ ఒరిజినాలిటీ ఆత్మ, ఆ ఒరిజినాలిటీ వ్యక్తి, ఆ ఒరిజినాలిటీ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం. కాబట్టి
గుణాలు లక్షణాల వల్ల ఏం ఏర్పడుతుంది? స్వభావం ఏర్పడుతుంది. స్వభావాన్ని బట్టి ఏమొస్తుంది? స్వరూపం వస్తుంది. ఆ స్వరూపమే నువ్వు, ఆ స్వరూపమే నేను. అవునా? అలాంటి స్వరూపము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనే అదృశ్యుడై ఉండి ఆత్మగా ఉన్నాడు. ఆయన అదృశ్యుడై ఆత్మగా ఉండి ఆయన స్వరూపంలో యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడు. ఆయన స్వరూపుడైన యేసుక్రీస్తుని. అవునా? కొలసపెట్టి 1:15 ఎంత చదివాం? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అని రాస్తుంది. యేసుక్రీస్తు స్వరూపం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. మన స్వరూపం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఎందుకంటే ఆయన చెప్పాడు, మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయటము అన్నాడు. ఇప్పుడు స్వరూపం మనకు ఎందులో ఉంది? దేహంలో ఉంది. అవునా? ఈ దేహము స్వరూపాన్ని మోస్తుంది. ఈ దేహము ఈ దేవుని యొక్క స్వరూపాన్ని ఏం చేస్తుంది? మోస్తుంది. అసలు వ్యక్తి ఎవరు? అసలు వ్యక్తి ఎవరు? ఆ లోపల ఉన్నటువంటి స్వరూపమే, ఆత్మే. శరీరము అసలు వ్యక్తి కాదు. ఈ శరీరము అత్యంత దీనమైనది, అత్యంత దరిద్రమైనది. అసలు మానవ శరీరంలో వచ్చినటువంటి ఈ దుర్వాసనలు అనేకమైనటువంటి రకాలుగా వస్తూ ఉంటాయి. అందుకే ప్రతిరోజు శరీరాన్ని మనం శుభ్రం చేసుకుంటాం. అవునా? అత్యంత అసహ్యమైనది మన శరీరం, అత్యంత భయంకరమైనది, అత్యంత దరిద్రమైనది. ఒక విధంగా చెప్పాలి అంటే కొన్ని సమయాల్లో మన వాసన మనకే అసహ్యంగా ఉంటది, ఉండదా? అందువల్ల యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఏం రాశాడు అంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈ నిష్ప్రయోజనమైన శరీరము తినడానికి కానీ, చచ్చిపోతే కొన్నాళ్ళు పెట్లెట్టు దాచుకోవడానికి కానీ, 4 రోజులు స్నానం లేకపోతే హ్యాపీగా ఉండడానికి కానీ పనికొచ్చేది కాదు. ఒక పూట స్నానం చేయకపోతే చెమట కంపు, బ్రష్ చేయకపోతే పాచి కంపు, లోపల వాసనే బయట వాసనే. ఒకవేళ నీకు శుభ్రంగా, నీ వాసన నీకు శుభ్రంగా ఉండొచ్చేమో కానీ పక్క వాళ్ళు చెప్పేస్తారు, ఈయన దగ్గర కంపండి భరించలేము, ఆవిడ దగ్గర వాసన అండి భరించలేము అని. అవునా? కాబట్టి ఈ నిష్ప్రయోజనమైన శరీరము దేవుని యొక్క స్వరూపాన్ని మోయడానికి దేవుడు ఏర్పాటు చేసిన పరికరం. ఈ నిష్ప్రయోజనమైన శరీరంలోనే అనంతుడైన దేవుని యొక్క స్వరూపాన్ని దేవుడు ఇందులో పెట్టి ఉంచాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందులో ఉంచినటువంటి ఈ స్వరూపము లేదా ఈ ఆత్మ అసలు వ్యక్తి నిజ స్వరూపము ఎలాంటిదో తెలుసుకోవడానికి గ్రంథాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆత్మయే వ్యక్తి కానీ దేహము వ్యక్తి. ఇదిగో శరీరం ఎక్కడ ఉంది? శరీరం వ్యక్తి కాదు. శరీరం అనేది ఒక పరికరం. ఈ బల్ల, ఈ వస్తువులు పెట్టుకోవడానికి ఎలాంటిదో దేవుని యొక్క స్వరూపమైన ఆత్మని మోయడానికి శరీరం అలాంటిది. ఉన్నంత కాలము ఉపకరిస్తుంది, తర్వాత ఏదో ఒక రోజు ఊడిపోద్ది. ఊడిపోయిన తర్వాత ఇక దాన్ని ఉంచుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశం ఉండదు. అలాంటి దీన శరీరం, అలాంటి మత్స్యమైన శరీరం, అలాంటి వాసనేసే శరీరం, అలాంటి అత్యంత ఏమన్నాడు యోహాను సువార్త 6:63లో నిష్ప్రయోజనమైన శరీరం. ఇటు నిష్ప్రయోజనమైన శరీరము దేవుని యొక్క స్వరూపాన్ని మొయ్యడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక పరికరం. అంటే ఈ పరికరము దేవుడు మానవుడికి అనుగ్రహించి అందులో జీవాత్మను పెట్టాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, అసలు వ్యక్తి ఆత్మే. శరీరం ఏమాత్రము కాదు. అసలు దాన్ని నమ్మడానికి కూడా అవకాశము లేదు. శరీరం ఎంత భయంకరమైందంటే 21 రోజులు మనం శరీరానికి ఏది అలవాటు చేస్తామో లైఫ్ లాంగ్ అదే కోరుకుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, 21 డేస్ మన శరీరానికి మనం ఏది అలవాటు చేస్తామో 22 నుండి మనం చచ్చినంత వరకు మన శరీరం దాన్ని కోరుకుంటుంది. అలాంటి బలహీనమైనటువంటి ఘటన మన శరీరం. కాబట్టి అది మంచి అయినా సరే చెడ్డైనా సరే దేహానికి దేన్ని మనం అలవాటు చేస్తామో అది దానికి ఆటోమేటిక్ అలవాటు అయిపోద్ది. అందువల్ల ఏం చేయాలి అంటే, ఈ దేహము మనకు శాశ్వతమైనది కాదని నమ్మి
ఒరిజినల్ లోపల ఉన్నటువంటి ఆ స్వరూపం కోసం ఈ దేహాన్ని వాడుకోవడానికి ప్రయత్నించిన వారు దేవుడి కుమారులుగా తయారవుతారు. ఆ రకంగా దేవుడు మానవుని సృష్టించాడు. రైట్. ఇప్పుడు దేవుని యొక్క స్వరూపం ఎలాంటిది? స్వరూపం అంటే అసలు వ్యక్తి కదా. లక్షణాలు, స్వభావము, వ్యక్తిత్వము, స్వరూపము. లక్షణాలు, స్వభావము, వ్యక్తిత్వము, స్వరూపము. అవునా? ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు ఆత్మ. అక్కడికి మనకు అర్థమైంది. ఇప్పుడు ఆత్మ అయితే ఆయన స్వరూపం ఎలాంటిది? యెషయా గ్రంథం 25:1 ఏ స్వభావము? సత్య స్వభావం అనుసరించి. రైట్. దేవుని యొక్క స్వభావం ఎలాంటిది? చెప్పట్లేదు మీరు. ఆయన స్వభావం ఎలాంటిది? సత్యం. అంటే ఆయన స్వభావంలో ఏముంటది? సత్యమే ఉంటది. ప్రకటన గ్రంథం 6:10 వారు నాథా, అది ఏ స్వరూపి అంటే బయటపడిందా? దేవుని స్వరూపం బయటపడిందా? బయటపడలేదా? ఏ స్వరూపము? చిట్ ఫండ్ కంపెనీ తిరగేసేసిన స్వరూపం బయటపడిందా? బయటపడలేదా? ఏ స్వరూపము? మోసము. అలాగన్నమాట. ఇప్పుడు వాగ్దానాలు చేశాడు, నాకు ఓట్లు వేయండి, గెలిపిస్తే మీకు అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. గెలిచాడు, ఏది చేయలేదు. ఏమంటాం? మాట మీద నిలబడలేని మనిషి అంటాం లేదా? అది అతని ఒరిజినాలిటీ. అవునా? అంటే వ్యక్తి యొక్క స్వరూపం ఏంటనేది తెలుసుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క స్వరూపం బయటపడింది. 2 వచనాలు చెప్పాను. ఒకటి యెషయా గ్రంథం 25:1, 2, 4, 6:10 ఎలాంటి స్వరూపం ఆయనది? ఆయన స్వభావంలో ఏముంది? సత్యం ఉంది. ఆయన స్వరూపము సత్యమే. ఇప్పుడు నా వైపు చూడండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నాడా లేదా? ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరులు సృష్టించాడా లేదా? సృష్టించినప్పుడు ఆయన స్వరూపాన్ని మనకిచ్చినప్పుడు ఏమి ఇచ్చాడు? సత్య స్వరూపమే ఇచ్చాడు. అవునా? సత్య స్వరూపాన్ని మనకు అనుగ్రహించాడు. రెండో విషయం, 1 సమూయేలు గ్రంథం 15:29 ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన ఏమాడు? అబద్ధమాడడు. అది అబద్ధమాడిన తర్వాత నాలుగు కలుసుకోవడం అనమాట. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు ఎవరు కాడు? నరుడు కాడు. నరుడు కాదు కాబట్టి ఏమాడడు? అబద్ధమాడడు. అబద్ధమాడడు కాబట్టి పశ్చాత్తాపడ్డు. మనం అబద్ధమాడితే ఏం చేస్తాం? నాలుగు ఖర్చుకుంటాం, పశ్చాత్తాపడతాం, తర్వాత బాధపడతాం, ఇబ్బంది పడతాం. ఇక్కడ దేవుడి గురించి రాస్తూ ఏం చెప్పాడు అంటే అబద్ధం ఆడడం అనేది ఆయన స్వభావంలోనే లేదు. ఎవరి స్వభావం? కాబట్టి ఇప్పుడు ఆయన స్వరూపం ఎలా బయటపడింది? సత్యస్వరూపి. దేవుని స్వరూపం బయటపడిందా? బయటపడలేదా? ఏ స్వరూపం అంటే ఆయనలో ఏం లేదు? అబద్ధం లేదు. ఆయన స్వభావంలో ఏం లేదు? స్వభావము సత్యమే, స్వరూపము సత్యమే. అంటే గుణములు కలవడం వల్ల ఏమొస్తుంది? స్వభావం వస్తుంది. స్వభావం వల్ల ఏమొస్తుంది? వ్యక్తిత్వం వస్తుంది. వ్యక్తిత్వంలో ఏం కనబడుతుంది? స్వరూపం కనబడుతుంది. ఈ స్వరూపమే నువ్వు. నీ స్వరూపం అది నీ నిజ స్వరూపం ఇది అంటారు కదా. అవునా? దేవుడికి అనేకమైన గుణ లక్షణాలు ఉన్నాయి, లేవా? అనేకమైన గుణ లక్షణాలు కలిగిన దేవుడు ఒక రకమైనటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. ఆ స్వభావం కలిగిన దేవుడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క స్వరూపం ఇది.
ఏ స్వరూపంలో ఉన్నాడు? స్వరూపంలో ఉన్నాడా, రూపంలో ఉన్నాడా? ఏ రూపంలో ఉన్నాడు? ఏ రూపంలోనూ లేడు. ఏ స్వరూపంలో ఉన్నాడు? సత్యమనే స్వరూపంలో ఉన్నాడు. ఆయన స్వభావంలో ఏమి లేదు. స్వభావంలోనే అబద్ధం ఆడాలనే లక్షణము లేదు. స్వభావంలోనే అబద్ధం ఆడాలన్న లక్షణం లేని వాడు ఎలా ఉన్నాడు? సత్యమనే స్వరూపంలో ఉన్నాడు, కానీ ఆయనకేం లేదు, రూపం లేదు. ఇప్పుడు ఎవడైనా సరే, కంసలోడైనా, శిల్పైనా, లేకపోతే ఎలాంటోడైనా సరే, వెండితో, బంగారంతో, మట్టితో, రాతితో, దేనితోనైనా సత్యానికి రూపాన్ని చెప్పమనండి, మనం పూజిద్దాం. సాధ్యపడుతుందా? ఎవరినైనా ఒక మంచి శిల్పిని తీసుకురండి, కొంత బంగారము, వెండో, రాయో ఏదో ఇద్దాం, సత్యానికి రూపాన్ని తీసుకురా అనిద్దాం, తేగలడా? చెప్పట్లేదు మీరు. సత్యానికి రూపం ఉంటుందా? సత్య స్వభావానికి రూపం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఏముంటది? స్వరూపమే ఉంటది. స్వరూపం అనేది బయటికి కనిపించేది కాదు. దేవుడు చెప్పాడు, నేను స్వరూపమే కానీ రూపం గలవాడిని కానున్నాడు. ఏ రూపమున నన్ను మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అన్నాడు. అది నీకు ఊలైపోద్ది, జాగ్రత్త అన్నాడు. ఇవాళ దేవుడు ఎలాగొంటాడో అని పటాలు పెట్టుకున్న వాళ్ళందరినీ వదిలేస్తాడు దేవుడు ఒకరోజు. ఈ రోజు ఫోటోలు పూజించిన వాళ్ళే, ఫోటోలు పెట్టుకున్న వాళ్ళే, ఈవెన్ యేసులో ఫోటోలు, మరియం ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు కూడా దేవుడు ఉపేక్షించడం. ఎందుకంటే ఆయన చెప్పాడు, స్వరూపమే ఆయన కానీ రూపం ఆయనకి లేదు. ఒకవేళ ఎవడైనా సరే ఈ బైబిలే పట్టుకొని దేవునికి రూపం ఉంది, నాకు కనిపించాడని చెప్పితే ఆడు అబద్ధికుడు, ఆడు ఆరోగ్య చచ్చిపోవాలి. కాబట్టి దేవుని స్వరూపం బయటపడలేదా? ఏ స్వరూపం? దేవుని స్వభావం బయటపడింది. ఏ స్వభావం? సత్య స్వభావం. అంటే ఒక ఫోటో తీసుకొచ్చి ఇదిగో దేవుడు అని పెడితే మీకు తెలుస్తుందా? అలా చెప్పమన్నాడు దేవుడు? అలాగే లేదే బైబిల్లో. ఎలాగుంది మరి? నా స్వరూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి, నా స్వరూపం ఏంటో చెప్పు అన్నాడు కదా. చెప్తే ఆయన స్వభావం ఏమంటది? సత్యం. ఆయన స్వరూపం ఏమంటది? సత్యమే. కాబట్టి ఆయనలో దేనికి చోట్లేదు? అబద్ధానికి చోట్లేదు. ఉందా? అబద్ధానికి చోట్లేదు. ఆ కారణం చేత దేవుడు ఏం చేశాడు అంటే, నన్ను పోలినటువంటి నా స్వరూపాల్ని మానవ దేహాల్లో పెడతానని నిర్ణయించుకుని మానవులకు ఆత్మలు ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆత్మలు కూడా ఎవరి స్వరూపంలో ఉన్నాయి? దేవుడి స్వరూపంలోనే ఉన్నాయి ఇచ్చినప్పుడు, లేవా? అయితే అవి దేవుడు ఎలాగైతే కనబడడో, నరుల్లో ఉండే ఆత్మలు కూడా అలాగే కనబడవు. మీరు ఎంత ప్రయత్నం చేశారు, గుండెలు చింపుకున్నా సరే, అద్దాన్ని పగలగొట్టినా సరే, అంతరాత్మ కనబడదు, నువ్వు లోపల ఉన్న వ్యక్తి కనబడ్డావు. మీ ఇష్టం, ఎంతసేపు చూసుకుంటారో శరీరాన్ని అద్దం ముందు చూసుకోండి, మీ దేహం అవయవాలు అద్దం ముందు చూసుకోండి, మీ ముఖం అద్దం ముందు చూసుకోండి. కానీ అద్దంలోకి వెళ్ళి నీ ఒరిజినాలిటీని చూడడానికి ప్రయత్నం చేస్తే అది కనబడేది కాదు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు అదృశ్యుడు కాబట్టి, నిన్ను సృష్టించిన వాడు కనబడడు కాబట్టి నువ్వెలా కనబడతావు? ఆ రకంగా దేవుడు మానవుడికి తన యొక్క స్వరూపాన్ని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇప్పుడు దేవుడి స్వరూపం ఎక్కడ ఉంది? ఎందులో ఉంది? లోపల ఉంది. అదే ఆత్మ. ఆయన ఆత్మ, మనం కూడా ఆత్మలమే. అయితే ఓ పొరపాటు జరిగింది. దేవుడు మానవుడిని సృష్టించిన తర్వాత భయంకరమైన పొరపాటు జరిగింది. ఏంటి ఆ పొరపాటు అంటే, ఆ ఆది మానవుడైనటువంటి ఆదాముని, ఆయన భార్య అయిన అమ్మని దేవుడు ఎంతలో పెట్టాడు? తోటలో పెట్టాడు. వారు తోటలో ఉన్నారు. వయసుకి పరిపక్వత చెందిన శరీరాలే కానీ స్వభావాన్ని బట్టి చిన్నపిల్లల్లాగా ఉన్నారు. అర్థం అవ్వలేదా? వయసుకి ఎలాగున్నారు? ఆయన 6 అడుగులు ఉన్నాడు. 6 అడుగులు ఉండే ఒక మగాడికి ఎలాంటి శరీర అవయవాలు, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, నాలుగు ఉంటాయో ఆదాముకి అలాగే ఉన్నాయి. ఆమె ఒక 5 అడుగులు ఉంటుంది అనుకోండి. 5 అడుగులు ఉన్నటువంటి ఒక స్త్రీకి
దేహం అవయవాలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. ఓకేనా? కానీ రూపానికి వారు పెద్దవారే కానీ స్వరూపం విషయంలో వాళ్ళు ఎలాగున్నారు, స్వభావం విషయంలో వాళ్ళు ఎలాగున్నారు చిన్నపిల్లలు. అంటే ఇప్పుడు ఇక్కడున్న మన నిశిత లాంటి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి గౌన్ తీసేసాం, డ్రాయర్ తీసేసాం, బట్టలు తీసేసాం అనుకోండి, వాళ్ళు చెట్టు చోటుకెళ్ళి దాక్కుంటారా? చెప్పండి. కొన్ని నాకు సిగ్గేసేస్తుంది అంటారా? అనరు. అంటే వారి స్వభావం ఎలాంటిది? వారు చిన్నపిల్లలు, వారి స్వభావం ఎలాంటిది? సిగ్గు ఎరగని స్వభావం. అంటే పాపానికి సంబంధించిన టచ్ లేదు వాళ్ళకి. అదే కొంచెం పెద్దలు అయ్యారు అనుకోండి, మా శాశ్వత వయసు వచ్చింది అనుకోండి, ఇలా రామ్మా అని చెప్పి ఇక్కడ నిల్చోబెట్టి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాపకి లేదా బాబుకి మా సత్య కోడికి ఇలా తీసుకొచ్చి ఇలా సర్టిపోయామనుకోండి, ఆడు దొరకడం, ఆ స్తంభం చుట్టూ తిరుగుతాడు. నా పొద్దున్న సిగ్గండి అని పారిపోతాడు కదా. చెప్పండి. ఇంత పాపకి ఏమి లేదు, సిగ్గు లేదు. ఎంత ఉన్నోడికి ఏముంటది, సిగ్గు ఉంటుంది. వ్యత్యాసం అర్థమైందా? ఇంత పాపకి మీరు బట్టలు అందరి ముందు మార్చినా వాళ్ళు సిగ్గుపడరు. ఇంత బాబుకి మీరు ఇక్కడ బట్టలు మార్చుకోరంటే మార్చుకోడు. అంటే ఇంతలో ఏమొచ్చేసింది, సిగ్గు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఎంత పాపలాగా ఉన్నారా, లేదు ఎంత బాబులాగా ఉన్నారా? స్వభావాన్ని బట్టి అడుగుతున్నాను నేను. స్వభావాన్ని బట్టి ఎవరిలాగా ఉన్నారు? చిన్నపిల్లల్లాగా ఉన్నారు. రూపాన్ని బట్టి ఎలాగున్నారు? ఆయన పెద్దవాడే, దేవుడు ఆయన పెద్దవాడుగానే చేశాడు. మనలాగా శిశు దశ, బాల్య దశ, యవ్వనము, కౌమారము ఇలాంటివి లేవు. దేవుడు డైరెక్ట్ గా ఆదామును ఏం చేశాడు? పెద్ద మనిషిగానే చేశాడు. దేవుడు డైరెక్ట్ గా హవ్వను ఏం చేశాడు? పెద్ద మనిషిగానే చేశాడు. అంటే తల్లి కడుపులో స్టార్ట్ అయినటువంటి శిశు దశకి చిన్న గుండె, చిన్న ఊపిరితిత్తులు, చిన్న కిడ్నీలు, చిన్న ఎముకలు ఉంటాయి కదా. అలాగా అవి ఆహారం తినడం ద్వారా పరిపక్వత చెంది డెవలప్ అయినట్టు కాకుండా సృష్టించినప్పుడే దేవుడు వారిని ఎలా సృష్టించాడు? పెద్దవారుగా సృష్టించారు. అంటే బుద్ధి విషయంలో చిన్నపిల్లలు, భౌతికంగా పెద్దవారు, ఇద్దరు మనుషుల్ని దేవుడు సృష్టించాడా లేదా? అలా సృష్టించినప్పుడు ఏం జరిగింది అంటే, ఏదైనా తోటలోకి సాతాను వచ్చాడు. ఏదైనా తోటలోకి ఎవరు వచ్చారు? సాతాను ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయం. దురాశలు నెరవేర్చకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు ఏమి లేదు, సత్యమే లేదు. సత్యం లేకపోవడానికి కారణం ఏంటంటే వీడి స్వభావంలో ఏముంది? అబద్ధం ఉంది. వాడు అబద్ధము ఆడినప్పుడు వాడి స్వభావం అనుసరించి అబద్ధం ఆడుతాడు. అబద్ధమునకు వాడు అబద్ధికుడు, అబద్ధానికి ఏమై ఉన్నాడు? జనకుడై ఉన్నాడు. ఇప్పుడు వేరొక క్యారెక్టర్ ఏదైనా తోటలోకి వచ్చాడు. ఏదైనా తోటలో ఇద్దరే ఉన్నారు. ఎవరు? ఆదాము, అవ్వ. ఇప్పుడు థర్డ్ పర్సన్ వచ్చాడు. ఈ థర్డ్ పర్సన్కి శరీరం లేదు. సాతాను కూడా ఒక ఆత్మే. ఈ థర్డ్ పర్సన్ ఏం చేశాడంటే తనకు శరీరం లేని కారణం చేత పాముని, సర్పాన్ని వాడుకున్నాడు. సర్పాన్ని ఆవరించి ఏదైనా తోటలోకి వచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడి వారిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ముందు ఆదాం దగ్గరికి వచ్చాడు, ఆదాం చోటు ఇవ్వలేదు. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు? అవ్వ దగ్గరికి వచ్చాడు. అప్పుడు వచ్చి అన్నాడు, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలాల్లో దేన్నైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడా లేదా? అప్పుడు ఆవిడేమన్నది? నిజమే, మేము తినకూడదు, వాటిని ముట్టకూడదు, మేము వాటిని తినదనమున చచ్చేద్దామని ఆయన చెప్పాడు నాకు అని అన్నది. ఎవరు చెప్పారు? ఆదాం చెప్పాడు ఆమెకి. ఆదాంకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు ఆదాముకు చెప్పినప్పుడు అవ్వలేదు కాబట్టి అవ్వకి ఎవరు చెప్పారు? ఆదాం చెప్పాడు. అప్పుడు సాతాను ఏం చేశాడంటే మీరు చావనే చావరు అన్నాడు. మీరు చావనే
చావరు, మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. మీరు దేవతల వలె ఉంటారు అన్నాడు. మీరు మంచి చెడ్డలు తెలివి కలిగిన వారై ఉంటారు అన్నాడు. అవునా? అంటే సాతాను ఎప్పుడు సంపూర్ణంగా అబద్ధం చెప్పడం. మీకు అర్థం లేదా? సాతాను ఎప్పుడు సంపూర్ణంగా అబద్ధం చెప్పడం. అబద్ధం చెప్తే ఇది అబద్ధం అని తెలిసిపోద్ది. ఇప్పుడు ఎవరైనా సంపూర్ణంగా అబద్ధం చెప్తాడు నమ్ముతారు ఎవరైనా? నేను చిట్ ఫండ్ కంపెనీ పెడుతున్నాను, మీరందరూ తల 10,000 నెల కట్టండి, మర్చిపోవద్దు, నెల కట్టండి, 3 సంవత్సరాలు కంటిన్యూగా కట్టిన తర్వాత నేను ఎత్తుకెళ్ళిపోతాను అని అన్నాను అనుకోండి, ఎవడైనా కడతాడా? చెప్పండి అమ్మా. అది ఈడు బుద్ధిపూర్లేదు, ఈడోడు ఇలా డైరెక్ట్ చెప్పేస్తాడని అనుకుంటారు లేదా? అప్పుడు వాడు ఏం చేస్తాడు? కంపెనీ పెట్టి చెక్ బుక్ పెడతాడు, రసీదులు పెడతాడు, రిజిస్ట్రేషన్ పెడతాడు, బోర్డు పెడతాడు. ఇవన్నీ చూసినప్పుడు జనంకి ఎలా ఉంటుంది? ఇది పక్క నిజమే, కట్టొచ్చు అని ఒకరు కట్టిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు కూడా ప్రేరేపించి నేను కట్టాను, కావాలంటే ఇదిగో రసీదు అని అంటారు లేదా? బాండ్ కూడా ఇచ్చాడు అని అంటారు లేదా? బాండ్ ఇవ్వడము, రిజిస్ట్రేషన్ చేయడము, రసీదులు ఇవ్వడము, డబ్బులు కట్టించుకోవడము నిజమా కాదా? నిజమా కాదమ్మా? ఎత్తేయడము ఏదో రోజు ఏం చేస్తాడు? అది నిజమా? అది నిజమే. అయితే ఆడి స్వభావము నిజం కాదు, వాడు మోసగాడు. కాబట్టి ఏ మోసము ఏ అబద్ధము ప్యూరిటీ ఉండదు. దానికి ఏం కలిపి ఉంటుంది? నిజము అబద్ధము రెండు కలిసి ఉంటేనే మనుషులు నమ్ముతారు. సాతాను వచ్చి ఏం చేశాడు అంటే వాడి యొక్క స్వభావాన్ని దేవుని స్వరూపంతో ఉన్న వారికి ఇంజెక్ట్ చేయడానికి, వారి స్వభావాన్ని మానవుల యొక్క అంతరాత్మలోనికి ఇంజెక్ట్ చేయడానికి, కలుషితము లేనటువంటి దేవుని స్వరూపమైన జీవాత్మకి వాని యొక్క స్వభావాన్ని అందించడానికి అబద్ధము నిజము రెండు కలిపి చెప్పాడు. చెప్పలేదా? మీరు చావనే చావరు అన్నాడా లేదా? అది నిజమే. చచ్చిపోయినా ఉన్నారా? చచ్చిపోయారా? ఉన్నారు కదా. 930 సంవత్సరాలు ఉన్నాడా లేదా ఆదాము? కాబట్టి ఒక నిజాన్ని అబద్ధంతో కలిపి అబద్ధాన్ని నిజానికి పెనవేసి అది ఎక్కిస్తున్నాడు. ఎక్కించాడా లేదా? ఎక్కించిన వెంటనే ఏం జరిగిందంటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు చావునే చావరు, మీరు దేవతల వల్లే ఉంటారు, మీరు గొప్పవాడు అవుతారు. ఇవన్నీ చెప్పినప్పటికీ ఆవిడేం చేసిందంటే కొన్ని పళ్ళు తీసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. ఆయన కూడా ఏం చేశాడు? తిన్నాడు. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. తెరవబడ్డాయంటే ఏం చేసింది? మంచి చెడ్డల జ్ఞానం వచ్చింది. 6 అడుగుల ఆజానుబాహుడు అంతవరకు బట్టలు లేకుండా చిన్నపిల్లని స్వభావం పోలి ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ పళ్ళు తిన్నాడో వెంటనే ఆయనకి ఏమి వెళ్ళిపోయింది? ఇలా చూశాడు. చూసేసరికి ఎలా ఉన్నాడు ఆయన? నా ఒంటి మీద బట్టలు లేవు. అప్పుడు ఆమె కూడా ఇలా చూసుకుంది. ఆమె కూడా ఏమర్థమైంది? నా ఒంటి మీద కూడా ఇదేంటి ఇలా కనిపిస్తున్నానని చెప్పి అప్పుడు వాళ్ళు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. సిగ్గుని కప్పుకుంటున్న పరిస్థితిలోకి వచ్చారు. అంతవరకు సిగ్గు అంటే ఏంటో తెలీదు, అంతవరకు భయం అంటే ఏంటో తెలీదు. అప్పుడు దేవుడు పిలిచాడు, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. చెట్టు చాటున ఉన్నానండి. చెట్టు చాటున ఎందుకు ఉన్నావు? నేను తినవద్దాన్ని పళ్ళు తిన్నావా? తిన్నానండి. ఎవరు ఎందుకు అలా చేసావు అంటే నీవు సృజించిన ఈవిడే ఇచ్చిందండి అన్నాడు. అవునా? ఏమ్మాయి నువ్వెందుకు అలా చేసావంటే నేను కావాలని తినలేదండి, ఆ సర్పం వచ్చి నన్ను తినమంటే తిన్నానని ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. డైరెక్ట్ గా చెప్పలేదు. అప్పుడు దేవుడు వాడిని చెప్పించాడు. అది తర్వాత సంగతి. ఇప్పుడు ఏం జరిగింది? నువ్వెందుకు లేటుగా వచ్చావంటే ఎవరి మీద చెప్తున్నావు? నేను లేటేనండి, ఈ పిల్లలు తయారవ్వకుండా అంటున్నావా లేదా? చెప్పండి అమ్మా. నేను రెడీగా వస్తున్నానండి, ఆయనే రావట్లేదని అంటున్నారు లేదా? ఎక్కడి నుండి వచ్చింది స్వభావం? ఆదాము వాళ్ళ దగ్గర నుండి వచ్చింది. ఒకరి మీద ఒకరు చాటీలు చెప్పుకోవడం, భయపడడం, సిగ్గుపడడం,
అందుకే ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఇక్కడ బట్టలు మారిస్తే సిగ్గుపడరు, పెద్ద పిల్లడికి ఇక్కడ బట్టలు మారిస్తే సిగ్గుపడతాడని చెప్పాం కదా. ఆ సిగ్గాడికి ఎక్కడి నుండి వచ్చింది? ఏదైనా తోటలో ఇంజెక్ట్ చేసాడు సాతాను. ఓకేనా? అప్పుడేం మారిపోయింది? యథార్థంగా సృష్టించబడిన నరుల యొక్క అంతరంగ స్వభావము మారిపోయి ఒకరి మీద ఒకరు చాడీలు, ఒకరి మీద ఒకరు నిందలు, ఒకరి మీద ఒకరు ద్వేషాలు, ఒకరి మీద ఒకరు లేనిపోయినటువంటి మాటలు, అంటే ఈ నెగిటివ్ స్వభావం వచ్చేసింది. రాలేదా? వచ్చిందా రాలేదా? ఇప్పుడు కయీను ఉన్నాడు. మీకు ప్రశ్న వేయాలి ముందు. సృష్టిలో మొట్టమొదటి నరహంతకుడు ఎవరు? సాతాను. A2 ఎవరు? కయీను. A1 కయీను కాదు, A2 కయీను. రెండో వాడు కయీను. మొదటి వాడు ఎవరు? మొదటి వాడే నరహంతకుడు అని యేసు చెప్పాడు కదా యోహాను సువార్త 8:44లో. A1 సాతాను, A2 కయీను. అరే నరహంతకుడు వీడు, సాతాను నరహంతకుడు. ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుని స్వరూపములో సృష్టించబడిన మానవుని యొక్క అంతరాత్మకి భంగం కలిగించే పని చేశాడు. అంటే సత్యస్వరూపి, అబద్ధమాడడం చేతకాని దేవుని స్వరూపానికి, ఆయన స్వభావంలో కానీ స్వరూపంలో కానీ అబద్ధానికి మోసానికి చోటు లేనటువంటి స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపుడైన దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఈ మానవుల దేహంలో ఉండే ఆత్మలకి కలుషితం కలిగించాడు. ఎవరు? సాతాను. ఇప్పుడు ఇక్కడున్న మనందరికీ అబద్ధం అలవాటు ఉందా లేదా? మైసూర్ పాక్ తిన్నామా? ఇప్పుడు ఎవరైనా మైసూర్ పాక్ ఎలా పట్టుకొని వచ్చారనుకోండి, ఇలా పట్టుకొని వచ్చేసరికి దాన్ని చూసిన వెంటనే ఏం తెలిసిపోద్ది? ఇది తింటే ఇలా ఉంటుందని మనకు తెలిసిపోద్ది. మైసూర్ పాకు ఎలాగొందో తెలుసా అక్క అన్నాం అనుకోండి, మాకు తెలుసురా, మేము ఇప్పుడు తిన్నాను చెప్తున్నాం నువ్వు అంటారా లేదా? జిలేబీ ఎప్పుడైనా తిన్నారా? ఎలా ఉంటది? నాకు తెలుసు తీయగా ఉంటుందని. అది ఒక టేస్ట్. అరటిపండు ఎప్పుడైనా తిన్నారా? ఇప్పుడు ఎవరైనా అరటిపళ్ళు పట్టుకొని వచ్చారనుకోండి, ఇవి అరటిపళ్ళు, ఇవి తింటే ఎలా ఉంటాయి తెలుసా అన్నాం అనుకోండి, ఎలా ఉంటాయి మేము ఎప్పుడు తినలేదా మాకు తెలియదా? అది తింటే ఎలా ఉంటాయి మాకు తెలుసు. అంటే ప్రతి పదార్థం యొక్క రుచి మనకు తెలుసు. అవునా? అబద్ధం రుచి ఎలా ఉంటుంది? అబద్ధము రుచి ఉంది, కానీ నేను చెప్పినటువంటి స్వీట్ కొట్టుల్లో దొరికినటువంటి రుచులంటే రుచి. అయితే నేను చెప్పినటువంటి ఈ జిలేబీ కానీ, ఈ స్వీట్ కానీ, హాట్ కానీ ఏదైనా రుచి ఎలా ఉంటుందో తెలియాలనుకుంటే కొనుక్కోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఏదో షాప్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ అబద్ధం అనే ఈ టేస్ట్ మనందరికీ తెలుసు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. అబద్ధం అనే టేస్ట్ మనందరికీ తెలుసు, ఎందుకంటే మనం ఆడలేదా? అబద్ధం మనం ఆడాం కాబట్టి అది ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ దాని రంగు, రుచి, వాసన మనం ఏం చేయలేము, చెప్పలేము. కానీ అది ఉంది, దాని రుచి మనకు తెలుసు, ఆడేవారందరికీ అది తెలుసు. ఇప్పుడు నిశిత ఉంది ఇక్కడ, అదే చిన్నపిల్ల, ఆ రుచి దానికి తెలుసా? తెలియదు అనమాట. మరి ఆ రుచి వీడికి తెలుసా? ఈ పంచికొట్టు కట్టిన కుర్రోడికి తెలుసా? తెలీదా? వీడికి తెలిసిపోద్ది, ఆ పిల్లకి తెలీదు, మనకు తెలుసు. కానీ ఎన్ని అబద్ధాలు ఆడినోడైనా సరే, ఎంత మోసం చేసినోడైనా సరే, ఒరే దాని టేస్ట్ ఎలా ఉందో చెప్పంటే వాడు చెప్పలేడు. కానీ అదే తెలుసు. అబద్ధం రుచి ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవరైనా చేయగలరా? జిలేబీ ఎలా ఉంటుంది? తీగ ఉంటది. మిక్చర్ ఎలా ఉంటది? కారంగా ఉంటది. అరటిపండు ఎలా ఉంటది? కసకసగా ఉంటది మొక్కపోతే. అవునా? అంటే ప్రతి దాని టేస్ట్ మనకు తెలుసు, మనం అన్ని చూసాము. మరి అబద్ధం ఎలా ఉంటది? ఇంతకీ ఉందా లేదా? దాని రుచి ఎలా ఉంటుందో తెలియదు, కానీ దాని అనుభవం మనకుంది. అయితే ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, ఇది దేవుడి నుండి వచ్చింది మాత్రము కాదు. ఎక్కడి నుండి వచ్చింది? అది సాతాను యొక్క స్వభావంలో నుండి వచ్చింది. అవునా? సాతాను స్వభావంలో నుండి ఎవరిలోకి వచ్చింది? ఆదామవ్వల స్వభావంలోకి వచ్చింది. ఆదామవ్వల స్వభావంలో నుండి ఎక్కడికి వచ్చింది? లోకంలోకి వచ్చింది. లోకంలో నుండి ఎక్కడికి వచ్చింది? నీలోకి నాలోకి వచ్చింది. రాలేదా? వచ్చినటువంటి ఈ అబద్ధం ఆడడం అనే ఈ స్వభావము మన స్వరూపం అయిపోయింది.
అందువల్ల ఎక్కువ అబద్ధాలు ఆడితే ఏమంటారు? ఎప్పుడు ప్రతిదానికి అబద్ధాలు ఆడితే ఏమంటారు ఆ వ్యక్తిని? వీడు నోరిపితే అబద్ధాలు రా బాబు అని అంటారు లేదా? ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం మారిపోయింది. దేవుని స్వరూపంలో సృష్టించబడిన వ్యక్తి ఇప్పుడు స్వరూపాన్ని ఏం చేశాడు? మార్చేసుకున్నాడు. మార్చేసుకొని ఏం చేస్తున్నాడు అంటే అబద్ధం ఆడుతున్నాడు, మోసం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. ఆ రకంగా భూమి మీద ఉన్నటువంటి దేహాల్లో నివసిస్తున్నటువంటి దేవుని స్వరూపం మారిపోయింది. అవునా? అంటే దేవుడి దగ్గరికి వెళ్తే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే పిల్లలు పడతారు, ఆరోగ్యం ఇస్తాడు, వ్యాధులు పోతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, ఇంకేదో జరుగుతుందని చాలా మంది బోధకులు బోధిస్తున్నారు. కానీ ఇక్కడ ఏదైనా తోటలో ఏం పాడైపోయింది? అంతరంగం పాడైపోయింది. అవునా? ఇప్పుడు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుకన్నారు పెద్దలు. మళ్ళీ ఇప్పుడు ఆ అంతరంగ స్వభావాన్ని సంపాదించాలంటే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తిరిగి ఆ స్వభావాన్న దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకెవరి దగ్గర అది వచ్చే అవకాశము లేదు. మానవులు ఎవరి దగ్గర దాన్ని మనం సంపాదించలేము. ఎందుకంటే బైబిల్ చెప్పింది, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు, ఏ పొరుగువాడిని నమ్మొద్దని బైబిల్ చెప్పింది. కాబట్టి అంతరంగ స్వభావం చెడిపోయినటువంటి మనిషికి మంచి చెడ్ల జ్ఞానం వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దేహంతో క్రియలు చేస్తాడు. దేహంతో ఏం చేస్తున్నాడు? క్రియలు చేస్తాడు. అంతరంగ స్వభావం చెడిపోయింది కదా. లోపల అంతరంగ స్వభావం చెడిపోయిందా? దేవుడు సృష్టించినప్పుడు యథార్థంగా సృష్టించాడు కదా. ఇప్పుడు అబద్ధం వచ్చిందా రాలేదా? అంటే స్వభావం ఏమైంది? కల్తీ అయిపోయింది. అట్టి కల్తీ అయినటువంటి స్వరూపము స్వభావం ఉన్న మనిషికి దేహం ఉంది కదా. ఈ పళ్ళు తిన్న తర్వాత ఏమొచ్చింది? మంచి చెడ్ల జ్ఞానం వచ్చింది. ఈ మంచి చెడ్ల జ్ఞానంతో ఈ శరీరంతో ఏం చేస్తాడు? క్రియలు చేస్తాడు. మంచి చేస్తాడా, చెడ్డ చేస్తాడా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కావున తీసారా, శరీరంలో ఉన్న శరీరాన్ని విడిచిపెట్టిన దేవునికి ఇష్టమై ఉండడం వల్ల మీరు అపేక్షించున్నాము. ఎందుకు అలా చెప్తున్నామంటే, అది నీవు జరిగించిన క్రియలు చెప్పున రైట్, మంచివైనా చేస్తావు, చెడ్డవైనా చేస్తావు. ఇప్పుడు చెప్పండి, దేహంతో ఏం చేస్తున్నాం? పనులు చేస్తున్నాం. అవునా? దేహంతో జరిగించిన పనులన్నీ మంచివి ఉంటాయా? దేహంతో జరిగించిన పనులన్నీ చెడ్డవే ఉంటాయా? మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే. ఈ మంచి చెడ్డల జ్ఞానంతో, ఈ మంచి చెడ్డల జ్ఞానాన్ని స్వీకరించిన తర్వాత చెడిపోయిన స్వభావం కలిగి, చెడిపోయిన స్వభావం లోపల ఉంచుకొని బయట దేహంతో క్రియలు జరిగిస్తే అవి మంచివైనా జరిగిస్తాం, చెడ్డవైనా జరిగిస్తాం. ఈ జరిగించిన వాటి ఫలమును ఎక్కడ పొందుతామట? క్రీస్తు న్యాయపీఠం ఒకటి ఉంది. ఇక్కడ ఏమిస్తాడు? ఫలం ఇస్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ దొంగలు, ఈ త్రాగుబోతులు, ఈ వ్యభిచారులు, ఈ విగ్రహారాధికులు, ఈ దోచుకునేవారు, ఈ అన్యాయస్తులు అందరూ, ఈ పాప పనులు చేసిన వాళ్ళందరూ అక్కడికి సింహాసనం దగ్గరికి వెళ్తే వరాసుగా నిలబెట్టి, ఇటుపక్క కొంతమందిని నిలబెట్టి, యేసు ప్రభు చిత్రగుప్తులాగా పుస్తకం పట్టుకొని, ఇదిగో నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని ఆ క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడని అనుకుంటున్నారు. అవునా? చెప్పండి, యేసు ప్రభు అలా చేస్తాడని ఉందా బైబిల్లో? ఆ వచనం మళ్ళీ చదవండి. కావున దేహమందున్నను, దేహాన్ని విడిచినను దేవునికి ఇష్టమైన వారు మీకు అపేక్షించున్నాం. ఎందుకంటే తాను జరిగించిన క్రియలు చొప్పున, అది మళ్ళీ చెప్పాను, మంచివైనా సరే. సరే, ఇప్పుడు మంచి పనులు చేస్తున్నామా, చెడ్డ పనులు చేస్తున్నామా? ఎందుకు రెండు చేయవలసిన పరిస్థితి వచ్చింది? ఎస్, స్వభావం ఏమైంది? కల్తీ అయిపోయింది. మంచి చెడ్ల జ్ఞానం వచ్చింది. కల్తీ అయిన స్వభావానికి మంచి చెడ్ల జ్ఞానం వచ్చి దేహము బలంగా ఉన్నంత వరకు మనుషులు ఏం చేస్తున్నారు? మంచివైనా చేస్తున్నారు, చెడ్డవైనా చేస్తున్నారు. దేహముతో జరిగించిన వాటి ఫలమును, అది దేహముతో జరిగించిన వాటి ఫలము, దేహంతో జరిగించినవి ఏంటి? క్రియలు.
అమ్మా, దేహంతో జరిగించినవేంటి? క్రియలు. ఎక్కడ? ఇక్కడ. వాటి ఫలము ఎక్కడ? అక్కడ. కాబట్టి ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఫలం పొందడానికి వెళ్ళాలి. మరి ఇక్కడేం చేయాలి? క్రియలు జరిగించాలి. ఆ మంచివైనా సరే. ఇప్పుడు ఏం జరుగుతుంది నీకు? నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ మంచి పనులు చేసావు, ఇందులో డిపాజిట్ అవుతున్నాయి. చెడ్డ పనులు చేసావు, ఇందులో డిపాజిట్ అవుతున్నాయి. అవునా? నీ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి అవి. అవి మంచివైతే మంచి అకౌంట్లోకి వెళ్తున్నాయి, చెడ్డవైతే చెడ్డ అకౌంట్లోకి వెళ్తున్నాయి. కారణం ఏంటంటే మంచి చెడ్ల జ్ఞానం వచ్చిన తర్వాత మంచి అయినా చేస్తాడు, చెడ్డైనా చేస్తాడు. ఏ రేషియో అయినా పెరగవచ్చు, మంచి అయినా పెరిగిపోవచ్చు, చెడ్డైనా పెరిగిపోవచ్చు. కానీ ఫలము తీసుకునేటప్పుడు చెడ్డ ఎక్కువ ఉందనుకోండి, ఫలం ఇవ్వడం, చెడ్డ ఫలం ఇస్తాడు. అది న్యాయపీఠం దగ్గర దొరికే ఫలం. ఈ రకమైన పరిస్థితి మానవుడికి రావడానికి గల కారణం ఏమిటి అంటే అంతరంగము కలుషితమైపోయింది. కలుషితమైన అంతరంగాన్ని బాగు చేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికే రావాలి. దేవుడి దగ్గరికి వస్తే అప్పుడు దేవుడు ఎవరని తెలుస్తుంది? ఎవరు? అప్పుడు ఆదాము హవ్వలు సృష్టించినప్పుడు ఆయన స్వభావం ఎలా ఉంది? అలాగే ఉంది. నీ అంతరంగ స్వభావం చెడిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ దేవుడి దగ్గర బాగు చేసుకోవడం వస్తే అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన స్వభావము మారలేదు, ఆయన స్వరూపంలోని మార్పులు రాలేదు. ఎటొచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరు? సాతాను నమ్మి చెడిపోయిన మానవ లోకమే కానీ దేవుడు కాదు. చెడిపోయినటువంటి లోకాన్ని మళ్ళీ బాగు చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి రావాలి. దేనికోసం అంటే మళ్ళీ అంతరంగ స్వభావాన్ని బాగు చేసుకోవడం కోసం. అలా గాని జరగకపోతే మన దేహంతో చేసిన క్రియలు చెడ్డవి ఎక్కువైతే డెఫినెట్గా మనము మేకల లిస్టులోకి వెళ్తాం. యేసుప్రభు ప్రతి ఒక్క పేరు టిక్కులు పెట్టి, ప్రతి ఒక్క క్రియ టిక్కులు పెట్టి చేసే పని అక్కడ ఉండదు. ఆయన గొర్రెలు మేకలు ఏం చేస్తాడు? రాజ్య సంబంధుల్ని గురుగుల్ని వేరు చేస్తాడు, గోధుమల్ని గురుగులు వేరు చేస్తాడు. నువ్వు ఎడం పక్క ఉంటావో కుడి పక్క ఉంటావో అనే ఫలాన్ని ఇచ్చేస్తాడు అంతే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నీ క్రియలు బట్టి తీర్పు నీకు జరుగుతుంది. యాడ్ అవుతుంది ఇక్కడ. అవునా? అది ఏది ఎక్కువ అవుతుందో తెలుసుకోవడానికి నీకు మంచి చెడ్డ జ్ఞానం ఉంది. అప్పుడేం చేయాలి అంటే స్వభావాన్ని మార్చుకోవడమే. ఏం మార్చుకోవాలి? ఎవరు స్వభావంలోకి మారాలి? అది చాలా మందికి ఇది అర్థమాక ఏం చేస్తున్నారంటే, మేము దేవుడి దగ్గరికి వెళ్ళాం, దేవుడు మాకు బిడ్డనిచ్చాడు, మేము దేవుడి దగ్గరికి వెళ్ళాం, చర్చికి వెళ్ళాం, మాకు పెళ్ళి అయింది. ఇప్పుడు కూడా చూడండి, దేవుడిని నమ్మిన వాళ్ళు అనేక మంది ఎలా బ్రతుకుతున్నారు? నమ్మని అన్యులు బ్రతికినట్టే నమ్మిన క్రైస్తవులు అనబడేవారు కూడా సేమ్ అలాగే ఉన్నారు. వాళ్ళు కైనీలేస్తారు, వీళ్ళు కైనీలేస్తారు. వాళ్ళు చొట్లు కాలుస్తారు, వీళ్ళు చొట్లు కాలుస్తారు. వాళ్ళు సీరియల్ చూస్తారు, వీళ్ళు సీరియల్ చూస్తారు. కాబట్టి దేవుని యొక్క స్వభావంతో, దేవుని యొక్క స్వరూపములో సృష్టించబడిన అంతరాత్మ ఏదైనా తోటలో అపవాది చేసిన పని వల్ల కలుషితం అయిపోతే, ఆ కలుషితమైనటువంటి అంతరాత్మ కలిగి దేహంతో క్రియలు జరిగిస్తున్న మనము మంచి చెడ్ల జ్ఞానాన్ని అనుసరిస్తున్నాం. మంచివైనా చేస్తున్నాం, చెడ్డవైనా చేస్తున్నాం. అయితే ఈ మంచివైనా చెడ్డవైనా పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి ఫలం పొందడానికి. ఈలోపు మనం ఏం చేయాలి అంటే చెడ్డ తగ్గించుకొని సత్క్రియలు పెంచుకోవాలి. సత్క్రియలు పెంచుకుంటూ చెడ్డ క్రియలు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఆ విధమైన ప్రాక్టీసు దేవుని యొక్క స్వభావాన్ని అనుసరిస్తే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు అబద్ధాలు ఆడడం అలవాటు అయింది. నేను ఒకటి చెప్తాను, ఒక సూత్రం ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి ఏదైనా విషయం, అబద్ధం ఆడకండి. ఎవరు అడగలేదు అనుకోండి, నోరు మూసుకొని ఉండండి. కొంతమంది అడగకపోయినా ఏం చేస్తారు? మాట్లాడేస్తుంటారు. అలా మాట్లాడడం వల్ల ఏమొస్తాయి? దోషాలు వస్తుంటాయి. అందువల్ల నిన్ను అడిగితే అబద్ధం ఆడకు, నిన్ను అడగకపోతే మౌనంగా ఉండు. ఆ రకమైనటువంటి వాతావరణంలో దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకొని చెడిపోయిన స్వభావం కలిగిన మనము మళ్ళీ దేవుని యొక్క స్వభావంలోనికి మారడానికి ఆ రేషియోని తగ్గించుకున్నట్లయితే, చెడు యొక్క లక్షణాలను తగ్గించుకున్నట్లయితే
డెఫినెట్గా పరదేశ దేవుడు నీకు ఇస్తాడు. డెఫినెట్గా అబ్రహాం రూముకు నువ్వు వెళ్తావు. ఏ రోజైనా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆ రోజు అక్కడ సంతోషం, ఆనందం, మహానందం కలుగుతుంది. అలా కలగడానికి నువ్వు చేయవలసింది ఇక్కడ డబ్బు ఇవ్వడం కాదు, దానం ఇవ్వడం కాదు, ఆస్తులు ఇవ్వడం కాదు. కేవలము స్వభావాన్ని మార్చుకొని వాక్యాన్ని అనుసరిస్తే సరిపోతుంది. ఆ రకంగా ఉన్నవారు ధన్యులు. అలా మనందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం. సంఘాన్ని కట్టడానికి గల కారణం ఏంటంటే సంఘము అలాంటి వాతావరణం కలిగి సంఘంలో సహోదరుల మధ్య అలాంటి ఇంటిమసీ ఉండి అలాంటి స్వభావ లక్షణాలు కలిగి ఒకరితో ఒకరు సహవాసం చేయాలని, ఏదేం తోటలో పోగొట్టుకున్నది క్రీస్తు సంఘంలో మనుషులు సంపాదించాలని తన స్వరక్తం ఇచ్చి క్రీస్తు సంఘాన్ని కట్టాడు. అంత ఉన్నతమైనది క్రీస్తు సంఘం. అలాగే మనందరం ప్రాక్టీస్ చేసినట్లయితే నాకు మీరు, మీకు నేను, మీరు ఇంకొకరు మీకు ఉపకరిస్తారు, సహకరిస్తారు. దాన్ని మనం డెవలప్ చేసుకొని దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని డెవలప్ చేసుకొని ఏదో ఒక రోజు పన్ను వస్తాం. ఊడిపోయేది ఏమీ లేదు, శరీరం తప్ప. అది ఉంటే నష్టాలే తప్ప వచ్చే ఉపయోగం కూడా ఏం లేదు. ఉన్నంతలో మనం ఏం చేయాలంటే క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి. ఏదో ఒక రోజు మనం చనిపోయే రోజు వస్తుంది. మనం చనిపోతున్నప్పుడు మనకు తెలిసిపోద్ది. తెలీదా? మనం చనిపోతాం అనుకునే టైం మనకు తెలిసిపోతుంటుంది. మనకు తెలిసిపోద్ది, అయిపోయింది నా పని, నేను అయితే మన నోరు పడిపోవచ్చు, మాట రాకపోవచ్చు. కళ్ళుతో ఇలా చూస్తాం, ఇలా మనుషులు ఇక్కడ ఉన్నారా లేరా, నా కూతురు ఉందా, నా కొడుకు ఉన్నాడా, మా పిల్లలు ఉన్నారా అని ఇలా చూస్తారు. బిత్తర చూపులు చూస్తారు కానీ నోరు పలకపోవచ్చు. ఆయనకు అర్థమైపోద్ది, నా చరిత్ర అయిపోయింది, నా దినం ఇవాళ రేపు అని అయిపోద్ది. అప్పుడు మనిషి ఎలా ప్రార్థన చేయాలంటే అంతరంగంలో, నేను కలుషితమైనటువంటి స్వభావంతో బ్రతికి నీకు దూరం అయ్యాను. నీ స్వభావ లక్షణాలు సంపాదించడానికి నువ్వు ఇచ్చిన ఆయుష్ను ఉపయోగించుకుని నేను ఎంతవరకు కృషి చేయాలి అంతవరకు కృషి చేశాను తండ్రి. ఇది నా సాధన, నీ వాక్యానుసారంగా ఇంతవరకు నేను పనిచేశాను, ఇంతవరకు నేను ప్రయాసపడ్డాను. ఇక నా వల్ల కాదు, నేను ఈరోజు రేపు ఈ తనువును చాలించేస్తాను, ఇక మీ దయ అని దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? కన్ను మూయాలి. అప్పుడు అద్భుతంగా ఉంటుంది లైఫ్. ఇక్కడ మిగతా వాళ్ళు ఏడుస్తున్నారో, పసుపు రాస్తున్నారో, నీళ్లు పోస్తున్నారో, పెట్టులో పెట్టారో, పాడిలో పెట్టారో, ముందలెత్తనాలు చల్లారో, తలగొరువు పెట్టారో, ఇవన్నీ నీకేంటి అనవసరం. నువ్వు అక్కడ విశ్రాంతి తీసుకుంటావు. ఇక్కడ జరగవలసినవన్నీ కింద ఉన్నోళ్ళు జరుగుతారు. తిన్నోళ్ళు తింటారు, తాగినోళ్ళు తాగుతారు, డ్యాన్స్ చేసిన వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, ఎర్రబడిన వాళ్ళు ఎర్రబడతారు, నువ్వు చచ్చిపోయావంటే నవ్విన వాళ్ళు నవ్వుతారు, ఆనందించిన వాళ్ళు ఆనందిస్తారు, బాధపడిన వాళ్ళు బాధపడతారు, ఏడ్చిన వాళ్ళు ఏడుస్తారు. ఇక్కడ జరిగేదంతా శవం తంతు, నేను చెప్పేదంతా ఆధ్యాత్మిక తంతు. అట్టి అంతరాత్మక దేవుడు ఫ్రీగా పరదేశం ఇస్తున్నాడు. దాన్ని క్రీస్తు సంఘంలోనే మనం సాధించాలి. మీ అందరికీ వందనాలు.